హాయ్ నమస్తే అండి అందరికీ. నేను మీ స్వర్ణ అఫీషియల్. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మనకి ముందుగా మన దేశంలో భారతదేశంలో సామాన్యుల మీద ఎన్ని పన్నులు భారాలు పడుతున్నాయో చెబుదామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మనకు తెలియకుండా మన మీద చాలా పన్నులు భారాలు పడతాయండి. అది ఎలా ఉన్నాయి, అసలు ఎట్లా ఏం పన్నులు పడతాయో ఏందో అనేది వివరంగా మీకు చెబుతాను నేను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు అర్థమయ్యేది వీడియో. స్కిప్ చేసే వరకు అర్థం కాదు. ఎన్ని పనులు పడుతున్నాయో, అసలు ఎలా పడుతుంది ఏంటని వివరంగా మొత్తం చూస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మనకి ట్యాక్స్లు వచ్చేసి చాలా రకాల ట్యాక్స్లు ఉంటాయండి. అవి ట్యాక్స్లు అంటే ఏమేమిటి అంటే, మనం మనం ఏదైనా సంపాదన మనం ఎక్కువగా సంపాదించుకున్నా కూడా, అంటే ఒక లిమిట్ దాటి సంపాదిస్తే దానికి మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టాలి. ఆ ట్యాక్స్ అనేది కట్టాల్సిందే. మనం ఇంత టార్గెట్ ఉంటుంది, ఆ టార్గెట్ దాటితే ట్యాక్స్ కట్టాల్సింది కంపల్సరీగా. ఇంత సంపాదించుకోవాలని పరిమితి మనకి ఉంటుంది. ఆ పరిమితి దాటితే ట్యాక్స్ కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ అంటారు దాన్ని. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిందే. అది ఎక్కడైనా ట్యాక్స్ కట్టాల్సిందే అండి. మనం ఎంత సంపాదించుకుంటున్నాం అని దానికి కూడా ట్యాక్స్ కట్టాలంటే మరి అది ఎంత మన మీద ఒత్తిడి అనేది ఆలోచించండి ఒకసారి. అది ఒకటి. ఇంకోటి వచ్చేసి రెండోది, మనం ఏదైనా ఒక వస్తువుని అమ్మాలంటే, ఇప్పుడు నా దగ్గర ఒక వస్తువు ఉందండి, ఆ వస్తువుని వేరే వాళ్ళకి అమ్మాలంటే దాని మీద కూడా సేల్స్ ట్యాక్స్ అంటారు. సేల్స్ ట్యాక్స్ అని వేస్తారు దాని మీద. సేల్స్ ట్యాక్స్ మనం తయారు చేసిన వస్తువు మనం అమ్ముకోవడానికి కూడా సేల్స్ ట్యాక్స్ అనేది వేయాలి. సేల్స్ ట్యాక్స్ అనేది వేస్తారు. దానికి కూడా అది ఒక ట్యాక్స్. మూడో వచ్చేసి ఉత్పత్తి చేస్తే, అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని మనం తయారు చేసి ఉత్పత్తి చేస్తున్నాం అనుకోండి, దానికి కూడా ప్రొటెక్షన్ ట్యాక్స్ అనేది ఒకటి వేయాలండి. ప్రొటెక్షన్ ట్యాక్స్ అనేది ఒకటి వేస్తారు. ప్రొటెక్షన్ అంటే దానికి ఒక వస్తువుని మనం తయారు చేసినప్పుడు దానికి ప్రొటెక్షన్ చేయడానికి అని చెప్పేసి ట్యాక్స్ వేస్తారండి. అది మూడోది. నాలుగోది వచ్చేసేస్తే, ఏదైనా ఒక వస్తువుని మనం తయారు చేసినప్పుడు మార్కెటింగ్ చేయాలంటే దాన్ని కమర్షియల్ ట్యాక్స్ అంటారు. కమర్షియల్గా ట్యాక్స్ అనేది వేస్తూ ఉంటారు అనమాట. అది మనకి తెలియదు, అంటే మనం ఇచ్చే అమౌంట్లోనే ఉంటుంది అనమాట. కమర్షియల్ ట్యాక్స్, ప్రొటెక్షన్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం దాంట్లోనే ఉంటాయి. కానీ మనం ఏంటంటే రేటు, దాని ఇప్పుడు ఒక వస్తువు ఉందనుకోండి, పెన్ను ఉందనుకోండి, ఆ పెన్ను అంతా 5 రూపాయలు, దాంట్లోనే అన్ని ట్యాక్స్లు ఉంటాయి అనమాట. కానీ మనం వాల్యూ అన్ని ట్యాక్స్ కలిపి వాల్యూ 5 రూపాయలు అని చెబుతాడు. ఈ యొక్క పెన్ను ఉంది కదండి, ఈ పెన్నుకి 5 రూపాయలు ఉంటుంది. 5 రూపాయలు ట్యాక్స్లన్నీ కలుపుకునే టోటల్లో 5 రూపాయలు అని చెప్పేసి పెన్ను వాల్యుయేషన్ చేస్తాడు. అది మనకు తెలియదు ఏం ట్యాక్స్లు వేస్తారు ఏందనేది. అలాగనమాట. తర్వాత వెహికల్, ఏదైనా మనం ఒక వెహికల్ కొనాలన్నా కూడా కంపల్సరీగా ట్యాక్స్ కట్టాల్సిందే అండి. వెహికల్ కొనాలన్నా కూడా లైఫ్ ఉన్నా కూడా దానికి లైఫ్ ట్యాక్స్ మనం కొనే బండికి మనం కూడా ట్యాక్స్ కట్టాల్సింది, తప్పదు. చూడండి ఎన్ని పనులు ఉంటున్నాయి మన మీద. అందుకని చెప్పేసి అదే బండిని మళ్ళీ మనం రోడ్డు మీదకి నడపాలంటే, ఒక వెహికల్ మనం కొన్నాం కదా, దాన్ని మళ్ళీ రోడ్డు మీదకి నడపాలంటే కట్టాల్సిందే. రోడ్డు ట్యాక్స్ అంటారు దాన్ని. మళ్ళీ లైఫ్ ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్, చూస్తే అన్ని ట్యాక్స్లో ఈ ట్యాక్స్లన్నీ కట్టాల్సిందే. ఇంకొకటి, అదే బైక్ని, అదే బండిని, అదే వెహికల్ మీద మనం ఏదైనా లాంగ్ జర్నీ చేస్తూ ఉంటాయి కదా. సపోజు 1 గంట 2 గంటల ప్రయాణాలు హైవేలో మనం చేస్తూ ఉంటాం, తెలుసు కదా. దాంట్లో కూడా టోల్ ట్యాక్స్ అని వేస్తారు. టోల్ ట్యాక్స్ అనేది వేస్తారు. ఆ టోల్ ట్యాక్స్ కూడా మనమే కట్టాల్సిందే. అదైతే ఎత్తైతే మళ్ళీ ఏదైనా ఫ్యామిలీతో పిల్లలతో ఏదైనా పార్క్కి వెళ్ళాలంటే, అక్కడ ఏం చేస్తారంటే, పార్క్కి ఎంట్రన్స్ టికెట్ అంటారు. ఒక పార్క్లో మనం ఎంటర్ అవ్వడానికి కూడా ఎంట్రన్స్ టికెట్ కూడా అలా ట్యాక్స్, దానికి కూడా ట్యాక్స్ చేస్తారు. అలా కాకుండా మళ్ళీ ఇంకా మనం ఏదన్నా బట్టలు, మన పండగలు వస్తే, పబ్బలు వస్తే, ప్రతి ఒక్క వస్తువు వస్తే మనం బట్టలు కొనాల్సిందే. బట్టలు ఏంది, ఇలా మానవుడికి ప్రతి ఒక్క జీవనాధారానికి బట్టలు కంపల్సరీ అయిపోయింది. ఆ కొనే బట్టలకు కూడా మనం ట్యాక్స్ కట్టాల్సిందే. జిఎస్టీ ట్యాక్స్ అంటారు దాన్ని. ట్యాక్స్ కంపల్సరీగా కట్టాల్సిందే. అలాగే కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టినప్పుడు సర్వీస్ ట్యాక్స్ కంపల్సరీగా వేస్తారు. దాదాపుగా 10-15 ట్యాక్స్లు మన మీద, మనకి తెలియకుండా మన మీదే అన్ని ట్యాక్స్లు పడుతూ ఉంటాయి. అవన్నీ ప్రభుత్వం మన మీద భారం మోపించి ఆ ద్వారాగా వచ్చే సంపాదన ఆదాయాన్ని, ఇలా వచ్చే ట్యాక్స్లన్నింటి కలిపి వాళ్ళ జీతాల రూపంలో గవర్నమెంట్ వాళ్ళకి జీతం రూపంలో వెళ్ళిపోతుంది. మనం కట్టే ప్రతి ఒక్క ట్యాక్స్, కట్టే ఒక రూపాయి కూడా వాళ్ళ యొక్క జీవిత శాలరీలకి ఖర్చు పెడతారండి. మనం కట్టే ప్రతి ఒక్క రూపాయి వాళ్ళ శాలరీ, వాళ్ళు
అని చెప్పేసి ప్రభుత్వాలు మారాలా, ట్యాక్స్లు అన్ని పన్నులు అన్నీ భారాలు తగ్గించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.